హలో స్టూడెంట్స్. సో ఈరోజు ఎకానమీలో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ టాపిక్లో ఆర్బీఐ గురించి నేర్చుకుంటాం కదా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు మనం మానిటరీ పాలసీ టూల్స్ అని ఇది ఎక్స్క్లూజివ్ నేర్చుకుంటాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఎగ్జామినేషన్ పాయింట్లో అది. సో ఆ మానిటరీ పాలసీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక 2 టర్మ్స్ ఎక్కువ వింటూ ఉంటాం మనం. దాంట్లో రెపో రేట్ అని రివర్స్ రెపో రేట్ అని. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేవి మార్కెట్లో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏ విధంగా మారుతూ ఉంటాయి. సో ఇది మనం ఎక్కువగా వింటూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని రెండింటిని యూజ్ చేయడాన్ని లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని అంటారు. అంటే ద్రవ్య సర్దుబాటు సౌకర్యం అని అంటాం మామూలుగా తెలుగులో. సో ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ దీన్ని ఎల్ఏఎఫ్ అని పిలుస్తారు అన్నట్టు. సో అంటే ఏంటి, మొత్తం ఈ సెషన్ అయ్యేటప్పటికి ఐ ప్రామిస్ యూ రెపో రేట్ గురించి, రివర్స్ రెపో రేట్ గురించి, ఈ ఎల్ఏఎఫ్ గురించి మీరు వెరీ క్లియర్ పిక్చర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దిస్, ఈ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు జనరల్గా అసలు బేసిక్గా రెపో రేట్ అంటే ఏంటి మీరే ఉన్న వాళ్ళలో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదంటే చూడండి ఒకసారి, రెపో రేట్ అంటే ఏంటి అంటే జనరల్గా బ్యాంకింగ్ మొత్తానికి కూడా హెడ్ ఎవరు, సూపర్వైజర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. బ్యాంకింగ్ స్ట్రక్చర్లో అవి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటాం. ఇది ఎలాగో బ్యాంక్ మీకు చెప్పుకుంటాం స్కెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఏంటి. సో ఇదంతా కూడా సో స్కెడ్యూల్డ్ బ్యాంక్స్కి మనీ అవసరం అయితే సింపుల్గా ఎవరిస్తారు లోన్స్ అంటే దానికి లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని అంటాం. సో ఎవరు ఉంటారు అంటే అది ఆర్బీఐ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పైసలు కావాల్సి వచ్చినాయి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 100 కోట్లు కావాలి అమౌంట్ అంటే ఈ 100 కోట్లు ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది? ఎస్బీఐ. సో ఆర్బీఐ నుంచి లోన్ తీసుకుంటుంది. తీసుకుంటున్నందుకు గాను సర్టెన్ పీరియడ్ తర్వాత ఆ ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయాలి. అలాగే తీసుకున్న అమౌంట్ మీద ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ మంత్ కానీ ఒక పీరియడ్కి వీళ్ళు వడ్డీ పే చేస్తారు. అంటే ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వడ్డీ పే చేస్తుంది. అవునా? సో ఈ వడ్డీ పే చేస్తుంది. ఇది జనరల్గా ఏముంటుంది అంటే దీన్ని మామూలుగా ఏమి పిలిచేటోళ్ళు అంటే బ్యాంక్ రేట్ అని పిలిచేటోళ్ళం. బ్యాంక్ రేట్. సో బ్యాంక్ రేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏవైనా సరే స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నప్పుడు అది కూడా లాంగ్ టర్మ్ 3 years, 4 years, 5 years ఆ పీరియడ్లో రీపేమెంట్ చేసేలాగా లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంత వడ్డీ పే చేయాలి? అది ఏంటి అంటే దాని ఇంట్రెస్ట్ రేట్ అంటాం. సింపుల్గా ఈ సెగ్మెంట్లో దాన్ని బ్యాంక్ రేట్ అని చెప్తాం అన్నట్టు. క్లియర్ కదా? అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుంది. అది కూడా ఏది ఉన్న మనం లాంగ్ టర్మ్ అనే పదం వాడాం. అంటే దీర్ఘకాలిక రుణం అన్నట్టు. అంటే లాంగ్ టర్మ్లో రీపే చేస్తాము అని అర్థం. కానీ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో మనం ఒక పదం ఎప్పుడు వింటుంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అది లిక్విడిటీ, ద్రవ్యత్వం అంటాం. లిక్విడ్ క్యాష్ అంటాం. అంటే ఏంటి అంటే బ్యాంకింగ్ టర్మ్స్ లిక్విడ్ క్యాష్ అంటే ఏంటమ్మా? ఈరోజు మనం బయటకు వెళ్తున్నప్పుడు షాపింగ్కి వెళ్తున్నాము. సో మన దగ్గర ఎంత రెడీలీ అవైలబుల్ క్యాష్ ఉంది? అరే నా చేతికి 2 లక్షల కడియం ఉంది, 3 లక్షల చైన్ ఉంది. ఇది లిక్విడ్ క్యాష్ కాదు. ఏదైనా కొనుక్కున్నప్పుడు వెంటనే పే చేయాలి అంటే మీ దగ్గర ఏముండాలి? రెడీగా క్యాష్ ఉండాలి. ఆ విధంగా క్యాష్ ఫార్మాట్లో ఉన్నదాన్ని లిక్విడ్ క్యాష్ అంటాం సింపుల్గా మన వాడుక భాషలో. అంటే దాన్ని లిక్విడిటీ అంటున్నాం. సింపుల్ ఇదే విధంగా బ్యాంకింగ్ టెర్మినాలజీ, బ్యాంకింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిరోజు దానికంటే లావాదేవీలు జరుగుతుంటాయి. ఎంతోమంది విత్డ్రాలు చేస్తుంటారు, సో ఎంతమంది డిపాజిట్లు చేస్తుంటారు కదా. సో ఎంతమందికి లోన్స్ డిస్బర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో డే టు డే ట్రాన్సాక్షన్స్కి అంటే దైనందిన వ్యవహారం అంటాం, రోజువారీ ట్రాన్సాక్షన్స్కి ప్రతి బ్యాంక్కి కూడా కొంత అమౌంట్ అవసరం ఉంటుందన్నమాట. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 lakhs ఉంది, నేను బ్యాంక్కి వెళ్ళి విత్డ్రాల్ ఫామ్ రాసి ఒక 1.3 lakh విత్డ్రా చేయాల్సి వచ్చింది అంటే బ్యాంక్ దగ్గర రెడీగా ఏముండాలి? వాళ్ళ దగ్గర క్యాష్ రెడీగా ఉండాలి. అలా ఎంతోమంది విత్డ్రా చేసుకుంటుంటారు పర్ డేకి. సో రోజువారీ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రతి బ్యాంకు కూడా కొంత అమౌంట్ని దాని దగ్గర లిక్విడ్ రూపంలో పెట్టుకుంటుంది. దాన్ని ఏమంటాము? లిక్విడిటీ అని చెప్తాం కదా. ఇన్ కేస్ పర్టికులర్ పీరియడ్లో ఆ బ్యాంక్కి ఎక్కువ డిపాజిట్లు లేవు కానీ ఎక్కువ విత్డ్రాల్స్ ఉన్నాయి, ఎక్కువ మంది విత్డ్రా చేసుకోవడం కోసం బ్యాంక్కి వెళ్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సడన్గా అవసరమైంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఓవర్ నైట్ అని చెప్తాం అన్నట్టు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఓవర్ నైట్ ఒక 10 కోట్లు కావాల్సి వచ్చిందమ్మా. అంటే రేపు చాలామంది డిస్బర్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని దగ్గర లిక్విడ్ లేదు, 10 కోట్ల రిక్వైర్మెంట్ ఉంది. ఈ 10 కోట్లు వెంటనే తెచ్చుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ కావాలి. ఎవరికి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఆప్షన్ ఏముంది? నార్మల్గా ఇంతకుముందు ఆప్షన్ ఏంటి అంటే సో మనం ఏదైతే బ్యాంక్ రేట్ కాన్సెప్ట్ చెప్పుకున్నామో, బ్యాంక్ రేట్ కాన్సెప్ట్లో ఏమని చెప్పుకున్నాము?
సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుంటుంది, అందు వడ్డీ పే చేస్తుంది, దాన్ని బ్యాంక్ రేట్ అనుకున్నాం కదా. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది లాంగ్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది నెంబర్ 1, కానీ ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్ లాగా అనమాట. లాంగ్ టర్మ్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ 2 దానికి అప్లై చేయడం కానీ తీసుకోవడం కానీ ఇదంతా కూడా స్లో ప్రాసెస్ అనమాట. ఇదంతా కూడా స్లో ప్రాసెస్, అలాగే లాంగ్ టర్మ్ సంబంధించిన ప్రాసెస్ అనమాట ఇదంతా. కానీ ఇక్కడ దీనికి ఏంటి, లిక్విడిటీ లేదు. నాకు రేపు మార్నింగ్ పైసలు కావాలి అంటే ఓవర్ నైట్ మనీ కావాలి, మళ్ళీ 3-4 డేస్లోనే 1 వీక్ రిటర్న్ చేసేస్తుంది అనమాట మళ్ళీ ఎస్బీఐ ఆర్బీఐకి. అంటే షార్ట్ టర్మ్ లోన్ కావాలి, ఓవర్ నైట్ మనీ కావాలి. ఈ కాన్సెప్ట్లో ఇది వర్కౌట్ కావట్లేదు బ్యాంక్ రేట్ అనేది. అందుకని 1992లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ పేరే రెపో రేట్. 1992లో తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి అని సింపుల్గా చూస్తే, సో ఇక్కడ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. ఏం కాన్సెప్టు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అమౌంట్ కావాలి, ఎవరు ఇస్తున్నారు, ఆర్బీఐ ఇచ్చింది. ఎంత అమౌంట్, 10 crores. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత పే చేయాలి, దాని ఇంట్రెస్ట్ అంటున్నాము. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి పే చేస్తే ఇంట్రెస్ట్ అంటున్నాము. ఆ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఇదేంటిది, షార్ట్ టర్మ్ అంటే ఓవర్ నైట్ అమౌంట్ కావాలి, విదిన్ 1 వీక్లో మళ్ళీ రీపే చేస్తుంది కావాలంటే. సో అరేంజ్మెంట్ కూడా చాలా ఫాస్ట్ కావాలి, అప్పటికప్పుడు కావాలి దానికి అమౌంట్. అంటే ఫాస్ట్ డిస్బర్స్, అలాగే తక్కువ పీరియడ్లో మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరిగి ఆర్బీఐకి ఇచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లోన్స్. ఇక్కడ ఏవైతే షార్ట్ టర్మ్ లోన్ అంటున్నామో, షార్ట్ టర్మ్ లోన్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటున్నప్పుడు ఎంతైతే వడ్డీ పే చేస్తుందో దాన్ని ఏమంటాం మనం, రెపో రేట్ అంటాము. ఇది క్లియర్. సో అల్టిమేట్గా బ్యాంక్ రేట్, రెపో రేట్. బ్యాంక్ రేట్ ఏంటి, ఆర్బీఐ దగ్గర నుంచి ఎస్బీఐ లోన్ తీసుకుంటున్నప్పుడు, లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటున్నప్పుడు పే చేసే వడ్డీ రేట్ బ్యాంక్ రేట్. అదే ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటే, ఓవర్ నైట్ మనీ తీసుకుని విదిన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ రీపే చేసేస్తే, అంటే షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుంటే దాని మీద పే చేసే వడ్డీని ఏమంటాము, రెపో రేట్ అంటాము. ఇది క్లియరా? సో ఎందుకు ఇది క్లారిటీగా చెప్తున్నాను అంటే చాలామందికి ఐడియా లేదు. బ్యాంక్ రేట్ అన్నా కూడా అదే, రెపో రేట్ అన్నా కూడా అదే కదా. సో రెండు ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది, బ్యాంక్ రేట్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఎందుకు కొత్తగా రెపో రేట్ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది అంటే అది అక్కడ రిజిట్ ప్రాసెస్, అలాగే అక్కడ సెక్యూరిటీస్ లేకపోయినా కూడా ఆర్బీఐ అమౌంట్ ఇస్తుంది, అలాగే వెరీ స్లో ప్రాసెస్, అది లాంగ్ టర్మ్ లోన్స్. సో అందుకని వర్కౌట్ అయ్యేది కాదు. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటి, రెపో రేట్ ప్రాసెస్లో 99 ఎందుకు తీసుకొచ్చారు దాన్ని అంటే షార్ట్ టర్మ్ లోన్స్కి, అలాగే ఓవర్ నైట్ ఇమీడియట్గా మనీ కావాలి అంటే లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. కావాలి అంటే ఇంతకుముందు ఆప్షన్స్ ఉండేవి కాదు, అందుకని దానికోసంగా తీసుకొచ్చారు. చాలా ఈజీ ప్రాసెస్. అలానే ఈ రెపో రేట్ కాన్సెప్ట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నా ప్రతిసారి మీకు ఈజీగా గుర్తుండడం కోసంగా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుంటుంది అనుకోండి ఆర్బీఐ దగ్గర నుంచి, తీసుకునేటప్పుడు కంపల్సరీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్టిగేజ్ పెట్టి అంటే తనఖా పెట్టి తెచ్చుకుంటుంది అనమాట ఈ ప్రాసెస్లో. అందుకే సెక్యూర్డ్ కూడా ఉంటుంది. ఇది క్లియరా? సో అందుకని ఈ సులభతరం చేయడానికి ఈ ప్రాసెస్ని తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే 1992లో రెపో రేట్ అని తీసుకొచ్చారనమాట. రెపో రేట్. ఈ రెపో అంటే ఏంటో తెలుసా? రెపో అంటే ఆర్ఈ అంటే రీపర్చేసింగ్, ఆర్ఈ అంటే రీపర్చేసింగ్, ఓ అంటే ఆప్షన్ రేట్ అంటాం అనమాట. రీపర్చేసింగ్ ఆప్షన్ రేట్ని కలిపితే ఏమంటామంటే రెపో రేట్ అని చెప్తాం. రీపర్చేసింగ్ ఆప్షన్ అంటే మీనింగ్ ఏంటి, పేర్లోనే ఉంది రీపర్చేజ్ అని. అంటే ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లోన్ ఇస్తుంది, ఇన్ రిటర్న్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం పెడుతుంది, కొన్ని సెక్యూరిటీస్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ తాకట్టు పెడుతుంది అనమాట. అంటే 10 కోట్ల లోన్ తీసుకుంటుంది కాబట్టి సమ్ 15 కోట్ల 20 కోట్ల వర్త్ ఉన్నటువంటి గవర్నమెంట్ బాండ్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తనఖా పెడుతుంది, తాకట్టు పెడుతుంది అన్నట్టు. ఏమని ప్రామిస్ చేసి, ఈ ఒక 1 వీక్లో మీ 10 కోట్లు వెనక్కి ఇచ్చేస్తాను, నా బాండ్స్ నేను మళ్ళీ వెనక్కి కొనుక్కుంటాను, నా బాండ్స్ వెనక్కి తీసేసుకుంటాను, రీపర్చేజ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అందుకే దీన్ని రీపర్చేజ్ అగ్రిమెంట్ అని కూడా అంటాం అన్నట్టు. రీపర్చేజ్ అగ్రిమెంట్, రీపర్చేజ్ ఆప్షన్ రేట్ అంటాం. దాన్ని ఏమని పిలుస్తామంటే రెపో రేట్. ఓకే, ఇది క్లియర్ కదా? సో రెపో రేట్ అంటే మనకు క్లారిటీ వచ్చింది. రెపో రేట్ అంటే ఏంటి? సో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ కోసంగా స్కెడ్యూల్డ్ బ్యాంక్స్ కానీ మిగతా బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఓవర్ నైట్ కోసం షార్ట్ టర్మ్ లోన్స్ కావాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నప్పుడు ఏ వడ్డీ అయితే చెల్లిస్తారో ఆ వడ్డీని ఏమంటాం మనం, రెపో రేట్ అంటున్నాము. ఇది క్లియర్.
సేమ్ ఇలానే 1996లో ఇంకో కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సేమ్ 1996లో ఇంకో కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని పేరు రివర్స్ రెపో. పేరులోనే ఉంది, రెపోకి రివర్స్ ఎగ్జాక్ట్గా. అంటే ఏంటి, ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుంటే దానికి రెపో అన్నాము. సేమ్ ఉల్టా కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు లోను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి ఆర్బీఐ తీసుకుంటుంది లోన్. ఉల్టా కాన్సెప్ట్ అన్నట్టు. సో ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటున్నప్పుడు ఎవరు పే చేయాలి, ఆర్బీఐ ఎస్బీఐకి పే చేస్తుంది. ఆర్బీఐ ఎస్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది కాబట్టి అదే ఆర్బీఐ ఎస్బీఐకి వడ్డీ పే చేస్తుంది. ఆ వడ్డీని ఏమంటాము అంటే రివర్స్ రెపో రేట్ అంటాము. ఉల్టా కాన్సెప్ట్. ఇది క్లియర్. ఇదేంటి సార్, సో ఆర్బీఐ దగ్గర డబ్బులు ఉంటాయి, ఆర్బీఐ ఎక్స్ట్రా అమౌంట్ ప్రింటింగ్ చేస్తుంది, మింటింగ్ చేస్తుంటుంది కదా, ఆర్బీఐ దగ్గర ఉండని అమౌంటా, ఎందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర అమౌంట్ తీసుకోవాలి అని డౌట్ మామూలుగా అందరికి వస్తుంది. కాన్సెప్ట్ ఏంటి అంటే 1992లో వచ్చిన రెపో రేట్ కానీ 1996లో వచ్చినటువంటి రివర్స్ రెపో రేట్ కానీ ఇది ఒక థీమ్తో, ఒక స్ట్రక్చర్డ్ అనాలిసిస్తో, ఒక ఆథెంటిక్గా తీసుకొచ్చినవి కాదు. అప్పటికప్పుడు అవసరం ఉండి ఓకే, సో ఈరోజు కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా సరే షార్ట్ టర్మ్ లోన్ కావాలి అంటే ఒక ఆప్షన్ లేదు మార్కెట్లో, కాబట్టి ఒకటి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఏం తీసుకొచ్చారు, రెపో రేట్ తీసుకొచ్చారు. దానికి ఒక థీమ్ లేదు, దానికి ఒక స్ట్రక్చర్ లేదు ఆ రోజుల్లో. 1996లో ఏం చేశారు, సేమ్ మార్కెట్లో ఒకవేళ సర్ప్లస్ అమౌంట్ ఉండి బ్యాంకుల దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే బ్యాంకుల దగ్గర నుంచి ప్రజల దగ్గరికి ఈజీగా లోన్స్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అమౌంట్. సో ప్రజల దగ్గర మనీ సప్లై పెరిగిపోద్ది. ఈ మనీ సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సరిపోయిన గూడ్స్ లేకపోతే మనీ సప్లై పెరిగితే ఏమవుతుంది, మార్కెట్లో మనీ సప్లై పెరిగితే వాళ్ళు ఎక్కువ డిమాండ్ క్రియేట్ చేస్తారు అవైలబుల్ గూడ్స్కి. అందువల్ల ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అని మనం నేర్చుకుంటాం ఇన్ఫ్లేషన్ టాపిక్లో. కాబట్టి సో ఈ ఎక్సెస్ లిక్విడ్ కానీ సర్ప్లస్ లిక్విడ్ ఏదైతే బ్యాంకుల దగ్గర ఉంటుందో ఆ బ్యాంకుల దగ్గర ఉన్న అమౌంట్ని ముందు ఇమీడియట్గా ఏం చేయాలి, లాగేసుకోవాలి అని ఆర్బీఐ ట్రై చేస్తుంది అనమాట. అంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యూనియన్ బ్యాంక్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ అమౌంట్ ప్రజల దగ్గర పోకూడదు. ఆ సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ సర్ప్లస్ అమౌంట్ని ఎవరు తీసుకుంటున్నారు, అబ్జార్ప్షన్ చేసుకుంటున్నారు. సో ఎవరు అబ్జార్బ్ చేసుకుంటున్నారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఆర్ హెచ్డిఎఫ్సి కానీ, ఆర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈ బ్యాంకుల దగ్గర ఉన్న సర్ప్లస్ అమౌంట్ని ఇది ఎవరు తీసుకుంటారు, ఆర్బీఐ తీసేసుకుంటుంది. ఏమని చెప్పి తీసుకుంటుంది, నాకు కొంత అప్పు కావాలి, కొంత అమౌంట్ కావాలి అని చెప్పి తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు దాదాపు యూనియన్ బ్యాంక్ ఒక 100 కోట్లు ఇచ్చింది, సో హెచ్డిఎఫ్సి ఒక 200 కోట్లు ఇచ్చింది, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక 50 కోట్లు ఇచ్చింది అనుకుందాం. అంటే దాదాపు ఎంత ఇది 350 కోట్లు ఈరోజు ఈ బ్యాంకుల దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉంది, 350 crores ఎవరి దగ్గర స్టోర్ అయ్యింది ఈ రోజున, ఆర్బీఐ దగ్గర స్టోర్ అయింది అనమాట. అంటే 350 కోట్లు ఈ బ్యాంకుల దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నార్మల్ పీపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎక్కడ స్టోర్ అయింది అది, సో ఇక్కడ స్టోర్ అయింది. ఈ విధంగా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా, అది మనం ఎలాగో చెప్పుకుంటాం మానిటరీ పాలసీ గురించి ఎక్స్క్లూజివ్గా. ఈ విధంగా ఆర్బీఐ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇక్కడ అప్పు చేస్తుంది అంటున్నాం కదా, ఆర్బీఐ ఎస్బీఐ దగ్గర అప్పు చేస్తుంది అంటున్నాం కదా, అప్పు అని కాదు ఇక్కడ. సో ఏదైతే సర్ప్లస్ అమౌంట్ కానీ ఎక్కువ అమౌంట్ వీటి దగ్గర పార్కింగ్లో ఉందో ఆ అమౌంట్ అబ్జార్బ్ చేసుకోవడము. ఇందా కాన్సెప్ట్ ఏంటి, రెపో రేట్లో ఆర్బీఐ దగ్గర ఉన్న అమౌంట్ని మార్కెట్లోకి ఇంజెక్ట్ చేస్తుంది అనమాట, అంటే తోస్తుంది మార్కెట్లో పంపించడానికి. సో ఇక్కడ ఏం చేస్తుంది, మార్కెట్లో ఉన్న అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది క్లియరా, సో అబ్జార్బ్ చేసుకుంటుంది. దీనికి ఉల్టా ఏం పే చేస్తుంది, ఆర్బీఐ యూబీఐకి వడ్డీ పే చేయాలి, అదే ఆర్బీఐ హెచ్డిఎఫ్సికి వడ్డీ పే చేయాలి, అదే ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ పే చేయాలి. ఆ వడ్డీని ఏమంటున్నాం, రివర్స్ రెపో రేట్ అంటున్నాము. ఇది క్లియరా. సో పుట్ ఇట్ ఇన్ నట్షెల్, సింపుల్గా చెప్పాలి అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా, అగైన్ మళ్ళీ చెప్తున్నా. సో ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్బీఐ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకుంటున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేసేదాన్ని రెపో రేట్ అంటున్నాము. అదే ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నప్పుడు, అబ్జార్బ్ చేసుకుంటున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేసే వడ్డీని రివర్స్ రెపో రేట్ అంటాము. ఇది క్లియర్. నౌ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. బోరింగ్గా ఉందా, బోరింగ్గా ఉండకూడదు, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మానిటరీ పాలసీ టూల్లో. సో 1992లో రెపో రేట్ వచ్చింది, 1996లో రివర్స్ రెపో రేట్ వచ్చింది. కానీ
ఇవి వచ్చినప్పుడు అగైన్ మీకు చెప్తున్నా ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ లేదు, అంటే ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా లేదు. ఇది డే టు డే యాక్సెస్ కింద ఉండేది కాదు. ఎప్పుడైనా సరే సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే యూజ్ చేసుకోవడానికి అప్పట్లో ఒక టూల్ లేదు కాబట్టి, అప్పట్లో బ్యాంక్ రీడ్ అనే ఒక టూల్ మాత్రమే ఉంది, అది యూజ్ అయ్యేది కాదు, వెరీ రిజిడ్గా ఉంది, చాలా స్లో ప్రాసెస్, ఇదంతా లాంగ్ టర్మ్ సంబంధించిన లోన్స్కి మాత్రమే ఉండేది. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ అనే కాన్సెప్ట్, లిక్విడిటీని అడ్జస్ట్మెంట్ చేసే కాన్సెప్ట్కి టూల్స్ ఏం లేవు. అందుకోసంగా తీసుకొచ్చిన వీటిని రెపో రేట్, రివర్స్ రెపో రేట్ని. అంటే దీనికి డే టు డే యూజ్ చేయడం కానీ, ఒక స్ట్రక్చర్ లాగా ఉండడం కానీ, వీటికి ఎలాగ ఒక ప్రోటోకాల్ లాగా ఉండడం కానీ ఏమీ లేవు. అందుకని సో వీటిని కొంచెం నార్మలైజ్ చేస్తూ 2000లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, 2000లో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ద్రవ్యత్వం అంటాం కదా, లిక్విడిటీ అంటే అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేయడం, ఫెసిలిటీ అంటే సౌకర్యం. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ద్రవ్యత్వాన్ని సర్దుబాటు చేయడం అనమాట. అంటే మార్కెట్లో ఎక్కువ లిక్విడ్ ఉందనుకోండి, ఆర్బీఐ తీసుకోవడము, ఆర్బీఐ దగ్గర ఎక్కువ లిక్విడ్ మార్కెట్లో పంపించాలి, అంటే మార్కెట్లో తక్కువ ఉందనుకోండి లిక్విడ్, ఆర్బీఐ ముందుకు పంపించడం అనమాట. అంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటే తీసుకోవడము మార్కెట్లోంచి, లిక్విడిటీ మార్కెట్లో తక్కువ ఉంటే తొయ్యడం. ఇంజెక్షన్, అబ్జార్ప్షన్. ఇంజెక్షన్కి రెపో రేట్, అబ్జార్ప్షన్కి రివర్స్ రెపో రేట్ కింద ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని ఒక సౌకర్యాన్ని తీసుకొచ్చిందనమాట. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ ఏ ఇయర్లో వచ్చింది? 2000లో. ఎందుకు వచ్చింది అంటే మనకి 1992 నుంచి బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే నరసింహన్ కమిటీ నేర్చుకుంటాం. ఈ నరసింహన్ కమిటీ 1, నరసింహన్ కమిటీ 2 నేర్చుకుంటాం కదా. 1998లో నరసింహన్ కమిటీ 2 చెప్పిన రికమెండేషన్స్ మేరకు 1998లో నరసింహన్ కమిటీ 2 బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్ కింద, సో బ్యాంకింగ్ రంగ సంస్కరణల కింద ఈ కమిటీ రికమెండ్ చేసింది ఏంటి అంటే ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీని తీసుకురండి, దాని కింద మానిటరీ పాలసీ కింద దీన్ని యూజ్ చేయండి. అంటే ద్రవ్యచర్య అని చెప్తాం మానిటరీ పాలసీ అంటే. సో ఈ ద్రవ్యచర్య కింద వేటిని యూజ్ చేయండి? ఈ రెపో రేట్ని అండ్ రివర్స్ రెపో రేట్ని టూల్స్గా వాడండి అని చెప్పింది అనమాట ఈ కమిటీ. ఇది ఒక సౌకర్యం. ఆ సౌకర్యంలో ఏమని వాడతారు? రెపో రేట్ని కానీ రివర్స్ రెపో రేట్ కానీ ఏ విధంగా వాడతారు? టూల్స్ కింద వాడతారు. ఏంటి ఆ టూల్స్? ఎందుకు యూజ్ అవుతున్నాయి? మార్కెట్లో లిక్విడ్ ఎక్కువ ఉందా, అబ్జర్వ్ చేసుకోండి, రెపో రేట్. అలాగే మార్కెట్లో లిక్విడ్ లేదా, క్యాష్ లేదు మార్కెట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, మార్కెట్లో మనీ సప్లై లేదు, ఎవరి దగ్గర జాబుల్లో ఎవరి దగ్గర ఇన్కమ్ లేదు, మార్కెట్లో మనీ సప్లై లేదు. అలాంటప్పుడు సమ్ రివర్స్ రెపో రేట్, ఏదో సమ్ కాన్సెప్ట్ పాయింట్లో అంటే మార్కెట్లో మనీ ఎక్కువ ఉంది తీసుకోండి, తక్కువ ఉంది తొయ్యండి అనే కాన్సెప్ట్కి టూల్స్ కింద వీటిని వాడమని చెప్పి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద 2000లో తీసుకొచ్చారు. ఏ రికమెండేషన్స్ మేరకు? నరసింహన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు 1998లో రికమెండ్ చేస్తే 2000లో ఫామ్ అయిందనమాట. ఇది క్లియరా? అంటే సింపుల్గా చెప్పాలి అంటే రెపో రేట్ ఏంటి అంటే 1992లో పుట్టింది. రివర్స్ రెపో రేటు 1996లో జాయిన్ అయింది తోడుకి. ఎవరికి? రెపో రేటుకి. అండ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ద్రవ్యత్వ సర్దుబాటు సౌకర్యం అనే కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో అది ఈ రెపో రేటుకి రివర్స్ రెపో రేటుకి సో జాబ్ ఇచ్చిందనమాట. అంటే ఈ రోజు నుంచి మీ పని ఇది అని ఒక పక్క జాబ్ ఇచ్చినట్టు అన్నట్టు. అర్థమవుతుందా? సో ఓవరాల్గా టూల్ కిట్ ఐడియా ఉందా? టూల్ కిట్ అంటే ఒక సూట్ కేసు, మనకు బాష్ టూల్ కిట్స్ ఉంటాయి కదా. సో ఇది ఒక టూల్ కిట్ అనుకుంటే ఆ టూల్ కిట్లో టూల్స్ ఉంటాయి కదా, ఇది మొత్తం టూల్ కిట్ అనుకుంటే టూల్ కిట్ ఎల్జేఎఫ్ అనమాట. అంటే ఈ ఫెసిలిటీ అని ఒక టూల్ కిట్ అనుకుంటే ఆ టూల్ కిట్లో టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటి? రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అన్నట్టు. అర్థమవుతుందా? సో ఈ టూల్స్ని యూజ్ చేసుకుని ఏ సౌకర్యం కింద? ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనే సౌకర్యం కింద మనం ఏం చేస్తున్నాం? మార్కెట్లో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ని చేస్తున్నాము. ఎక్కువ ఉంటే తీసుకోవడము, తక్కువ ఉంటే తొయ్యడం మార్కెట్లోకి అనేదాన్ని తీసుకొచ్చినాం అన్నట్టు. అర్థమవుతుందా? సో టూల్ కిట్, ఇంతకుముందు టూల్ కిట్ లేదు. ఎప్పుడు లేదు? 2000 కంటే ముందు, ఎల్జేఎఫ్ రాకముందు ఒక టూల్ బాక్స్ లేదు. ఆర్ఆర్ కానీ RRR కానీ ఇండిపెండెంట్గా ఉండేవి. ఇండిపెండెంట్గా ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేసేటోళ్ళు. కానీ ఎప్పుడైతే ఎల్ఏఎఫ్ తీసుకొచ్చారో దీనికంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ తీసుకొచ్చారు. ఓకే, రెపో రేట్కి ఈ విధంగా పాలసీ ఈ విధంగా యూజ్ చేయాలి, రివర్స్ రెపో రేట్ని ఈ విధంగా యూజ్ చేయాలి. సో ఈ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని ఈ విధంగా డైలీ బేసిస్ కింద కూడా యూజ్ చేస్తుంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అవసరం ఏంది? అర్జెంటుగా ఒక 10 కోట్లు ఈరోజు రాత్రికి తెచ్చుకుంటుంది రెపో రేట్ యూజ్ చేసి. సో మళ్ళీ 3 డేస్లో మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తుంది. ఆ ఫెసిలిటీ ఇంతకుముందు లేదు.
సో ఈ ఫెసిలిటీని యూజ్ చేస్తున్నారు అన్నట్టు. క్లియరా? సో ఈ విధంగా రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని తీసుకురావడం జరిగింది. ఆ రెండింటిని కూడా ఈ రోజున రెపోస్ అంటాం అనమాట. రీపర్చేజ్ అగ్రిమెంట్స్ అంటాం కదా, రెపోస్ అంటాము. ఈ రెపో రేట్, ఈ రివర్స్ రెపో రేట్ని ఏమంటాము అంటే నార్మల్గా ఈ రోజున మీరు ఏదైనా బుక్లో చదివినప్పుడు వీటిని మానిటరీ పాలసీ టూల్స్ అంటాం. మానిటరీ పాలసీ టూల్స్ అంటే ఏంటి? మానిటరీ పాలసీ కింద, మానిటరీ పాలసీ తరపున యూజ్ చేసే టూల్స్ అనమాట. మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఆర్బీఐ తీసుకునేటువంటి చర్యలు, ఆర్బీఐ ఫాలో అయ్యే పాలసీ అనమాట. ఎందుకు ఫాలో అవుతుంది? మార్కెట్లో ధరల స్థిరీకరణ కోసం, సింపుల్గా ప్రైస్ స్టెబిలిటీ కోసం, ప్రైస్ స్టేబుల్గా ఉండడం కోసం మనం మాట్లాడుకుంటాం కదా, డిమాండ్ సప్లై, డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై, ప్రైస్ పెరుగుతుంది. డిమాండ్ ఈజ్ లెస్ దాన్ సప్లై, ప్రైస్ తగ్గుతుంది. ఇది ప్రైస్ ఫ్లక్చువేషన్ అంటాం దీన్ని. ప్రైస్ ఏమవుతుంది? అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా అప్ అండ్ డౌన్ కాకుండా స్టేబుల్గా ఉండడం కోసం ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకుంటుంది. దాన్ని ఏమంటున్నాం? మానిటరీ పాలసీ అంటున్నాం. అలా ఉండడానికి కొన్ని టూల్స్ యూజ్ చేస్తుంది. దాంట్లో కొన్ని టూల్స్ ఏంటి? రెపో రేటు, రివర్స్ రెపో రేటు. ఇంకా ఏమేమున్నాయి మానిటరీ పాలసీలో? క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, బ్యాంక్ రేట్, క్రార్, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుంటాం తర్వాత. ఇంకా నెక్స్ట్ బై వన్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఎకానమీ సింప్లిఫైడ్ బై వంశీ గుప్తా అని చెప్పి కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 4, కాన్సెప్ట్ 5 వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏవైతే ఆస్పిరెంట్స్కి ఇబ్బందికరంగా ఉంటాయో, ఏవైతే కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి, అవన్నీ కూడా మన మైండ్స్ అకాడమీ ఛానల్ ద్వారా ఈ విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తూ ఉంటాను. మీకు కూడా ఏదైనా కాన్సెప్ట్స్ ఇబ్బందికరమైనవి ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి మీద కూడా వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇది క్లియర్? సో ఇప్పుడు ఒక పిక్చర్ ఫామ్ అయిందా? రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, వాటి పర్పస్ ఏంటి అనేది. అల్టిమేట్గా దేనికోసం తీసుకొచ్చినట్టు? లిక్విడిటీ అడ్జస్ట్మెంట్. అంటే బ్యాంకుల దగ్గర కానీ, ఆర్బీఐ దగ్గర కానీ, మార్కెట్లో కానీ ఈ లిక్విడిటీ అంటే మనీ ఫార్మాట్లో ఉన్నదాన్ని, సింపుల్గా మనీని అడ్జస్ట్మెంట్ చేయడం కోసంగా తీసుకొచ్చినటువంటి కొన్ని టూల్స్ అన్నమాట. క్లియర్? ఓకే. సో థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.